వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు మార్కెట్లో అతి సన్నగింజ వరి రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీన్నే దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు అతి సన్న రకాలను రూపొందించారు. ఇప్పటికే సాగులో ఉన్న ఈ రకాలు మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఇంతకీ ఆ రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో చెరువులు బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో వరి సాగుతోంది. చాలా వరకు దొడ్డుగింజ, సన్నగింజ రకాలను సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కాలంలో అతి సన్నగింజ రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినియోగదారులు అధికంగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఉన్న జై శ్రీరామ్, హెచ్ఎంటి లాంటి రకాలను రైతులు సాగు చేస్తున్నా సరైన దిగుబడిని తీయలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రకాలు చీడపీడలను తట్టుకోలేకపోవడంతో పెట్టుబడులు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 4 అతి సన్నగింజ రకాలను రూపొందించారు. రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలు, వాటి గుణగణాల గురించి రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మార్కెట్లో అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా బీపీటీ కంటే సన్న గింజ రకాలు కావాలని, సన్న గింజ బియ్యం కావాలని, సన్న బియ్యం కావాలని అడుగుతున్నారు. దానికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న రకం, ప్రస్తుతానికి పాత రకం ఏంటంటే జై శ్రీరామ్. అది అతి సన్నంగా ఉండి పొట్టి అతి సన్న గింజ రకం ఇది. అదేవిధంగా హెచ్ఎంటి అనే రకం కూడా ఒకటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా అతి సన్న గింజ రకం అన్నమాట. సో ఈ 2 రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉండి ఏ పురుగును కానీ తెగులు కానీ తట్టుకోవట్లేదు. రైతులకు దీని కల్టివేషన్ కొంచెం కష్టమవుతుంది, అంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఏమడుతున్నారంటే ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటి కానీ ప్రత్యామ్నాయ రకాలు, కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ జై శ్రీరామ్ లాంటి, హెచ్ఎంటి లాంటి కొత్త రకాలను రూపొందించడం జరిగింది. అందులో ప్రప్రదంగా అతి ముఖ్యమైన రకం ఏంటంటే సేమ్ జై శ్రీరామ్ గింజనాణ్యత కలిగి, హెచ్ఎంటి గింజనాణ్యత కలిగిన అతి ముఖ్యమైన రకము RNR 15048. ఇది కూడా అతి సన్న గింజ కలిగి ఉండి మంచి దిగుబడి కలిగి ఉండి జూలైలో నార్లు పోయడానికి, ఆలస్యంగా నార్లు పోయడానికి మంచి దిగుబడి సామర్థ్యం కలిగిన రకం. తర్వాత ఇది డైరెక్ట్ సోయింగ్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం. తర్వాత వెట్ డైరెక్ట్ సోయింగ్ అంటే మీరు పొలం దమ్ము చేసి నేరుగా వెదజల్లడానికి కానీ, డ్రై డైరెక్ట్ సోయింగ్ అంటే పొలం దుక్కిలో వెదజల్లడానికి కానీ, తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి డ్రై కన్వర్టెడ్ టు వెట్ సిస్టంలో కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్లో కానీ దేనిలోనైనా మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఈ RNR 15048 అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యం పొందింది. అదే కాకుండా దీనికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏముందంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనకు అన్నం తిన్న వెంటనే ఇది బ్లడ్ గ్లూకోజ్గా మారకుండా స్లోగా మనకు బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందన్నమాట. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. మనం ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత షుగర్ రాకుండా ఉండాలన్నా ఈ రకము తింటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ అతి సన్న గింజ రకాల్లో ముఖ్యమైనది RNR 15048 తెలంగాణ సోనా. ఇదే కాకుండా ఇంకా కూడా మేము ఇంకొక 3 కొత్త రకాలను రూపొందించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది జై శ్రీరామ్ లాంటి రకాలు. ముఖ్యంగా జగిత్యాల వరి పరిశోధన స్థానం నుంచి JGL 27356. ఇది అచ్చంగా జై శ్రీరామ్నే పోలి ఉంటుంది. 135 రోజుల కాల పరిమితి, మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. కాకపోతే ఎక్కువ నత్రజని వేయకూడదు. ఎక్కువ నత్రజని వేసినట్లయితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ JGL 27356 అనే రకాన్ని మీరు ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు రానున్న ఖరీఫ్ కాలంలో. ఇకపోతే ఇంకొక కొత్త రకం మేము రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించడం జరిగింది. అదే RNR 31479. ఇది కూడా అచ్చంగా మీకు జై శ్రీరామ్ లాగానే ఉంటుందన్నమాట. 125 రోజుల కాల పరిమితితో జై శ్రీరాములు పోలిన అధిక దిగుబడినిచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇది ఎత్తు కూడా ఎక్కువ పెరగదు, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి మీకు జై శ్రీరామ్ హెచ్ఎంటి స్థానంలో రానున్న ఖరీఫ్ కాలంలో వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకంగా దీన్ని మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా కూనారం వరి పరిశోధనా స్థానం నుంచి ఇంకొక అతి సన్న గింజ రకం మేము విడుదల చేయడం జరిగింది. KNM 733.
కూనారం రైస్ 2, కూనారం వరి 2 అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా మీకు దాదాపు జై శ్రీరామ్ తర్వాత హెచ్ఎంటి ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యత కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి రానున్న ఖరీఫ్ కాలంలో రైతులు వేసుకోదగ్గ రకం అన్నమాట. స్వల్పకాలిక రకము 125 రోజుల కాల పరిమితితో అతి సన్న గింజ రకము అత్యధిక దిగుబడి ఇచ్చే రకం. జై శ్రీరామ్ లాంటి రకాలలో ఈ రకము అన్నిటికన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనమాట. ఏదంటే KNM 733 కూనారం రైస్ 2. ఈ రకాన్ని కూడా రైతులు రానున్న ఖరీఫ్ కాలంలో ఎన్నుకోవచ్చు. చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గర పడుతోంది. గత వారం కురిసిన అడపాదడపా వర్షాలకు రైతులు దుక్కులు కూడా ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కనుక రైతులు ఇప్పటి నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే అంటారు యదా బీజం తదా సస్యం అని. మరి విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, అసలు వాటి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదొడుకుల మధ్యనే కర్రు సాగిస్తున్నాడు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వేసవి పనులకు బాసటగా నిలిచాయి. ఖరీఫ్ పొలం పనులకు సిద్ధమవుతున్న రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. 98 నుంచి 100% జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన బ్యాగులపై ఉండే పసుపు, నీలం రంగు ట్యాగులు అది బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా అనే వివరాలు తెలియచేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్నా విత్తనాలు నాసి రకానివైనా పరిహారం పొందడానికి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తే ముందు వాటి యొక్క మొలక శాతాన్ని లెక్కగట్టాలి. దీనికోసం 100 విత్తనాలను తడిగుడ్డలో వేసి 2-3 రోజుల పాటు ఉంచాలి. 95% పైగా మొలక శాతం ఉంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండెకట్టాలి. విత్తే ముందు శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లం అవుతాం. తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ పంటల్లో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతుంది. ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటలకు బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులును నివారించొచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైంది కాకర. పోషకాలు, ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవడంతో పంట నష్టం ఎక్కువ ఉందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ, మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని, దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో
సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైనది చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడిద తెగులు అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తీగజాతిలో ముఖ్యమైనది కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తడి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను, పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది ఈ యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆకులపైన తెల్లటి బూడిద వంటి శిలీంధ్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఆకు అడుగు భాగాన కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడిద తెగులు సంబంధించినటువంటి మచ్చలను గమనించేదానికి వీలుంటుంది. తెగులు ఆశించినటువంటి ఆకులు కానీ మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిలిపోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం, అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క బూడిద తెగులు ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే తెగులు ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటువంటి శిలీంద్ర నాశనం అయినట్టయితే డైనాక్యాప్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా ట్రైడిమార్ఫ్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా మైక్లోబెటానిల్ అయినట్టయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడిద తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడిద తెగులు అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది. ఈ విధానంలో పందిరిని ఒక చోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక 2 వరుసల మధ్య అంతర పంటలను కూడా సాగు చేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు. భానుడి ప్రతాపం నుంచి పంటలను కాపాడుకునేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. ఎండలకు టమాటా పంట ఎండిపోకుండా ఉండేందుకు పాత చీరలు ఒకదానికొకటి చుట్టి చలువ పందిరి తయారు చేశాడు. పూత కాత బాగా వచ్చింది. ఈ చీరల పందిరిని చూస్తూ ఉపాయం అదిరింది గురు అంటూ మెచ్చుకుంటున్నారు. ఆకాశానికి పందిరి వేసినట్టు, ఎండకు గొడుగు పట్టినట్టు తన టమాటా పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా చీరల పందిరి వేశాడు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన రైతు బొంబాయి నగేష్. రైతు నగేష్ కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. అయితే మార్కెట్లో ఏ కూరగాయలకు ఏ సమయంలో అధిక ధర వస్తుందో గ్రహించాడు. అందుకు తగ్గట్టుగా కూరగాయలను సాగు చేస్తున్నాడు. ఈ వేసవిలో టమాటా దిగుబడులు వచ్చేలా 2 ఎకరాల్లో సాగు చేశారు. వేసవి నుండి మొక్కలను కాపాడుకునేందుకు పాత చీరలను కొనుగోలు చేసి స్థానికంగా దొరికే కర్రల సహాయంతో ప్రయోగాత్మకంగా చీరల పందిరి వేశాడు. మల్చింగ్, డ్రిప్ ఏర్పాటు చేయడంతో ఇటు కలుపు కూడా లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పూత కాత బాగా వచ్చింది. మరో 10-15 రోజుల్లో పంట కోతకు రానుంది. ఆ సమయానికి మార్కెట్లో టమాటా ధరలు పెరిగే అవకాశం ఉంటుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి మేము ఎండాకాలము టమాటా తోట పెట్టుంటిమి, ఇట్లా నీడ కట్టలేదు కాబట్టి కాయలు కాలే. అది కొత్తిమీర అలుకుంటాం ఎండాకాలం. కొత్తిమీర అలికితే కొత్తిమీర కోసం చీరలు కట్టుంటాం. ఆ చీరల కింద మేము టమాటా తోట పెట్టుంటాం. అయితే ఆ ఎటు నీడ ఉండే అటు కాయలైనాయి. అయితే ఇప్పుడు ఏం చేసినామంటే ఒక 2 ఎకరాల తోట పెట్టి ఎదురుకాయ ఎలత కట్టెలు, వైరు, అడ్డం కట్టెలు, జీవైరు అంతా తెచ్చి ఒక 1200 చీరలు తెచ్చి పాతి మంచిగా నీడ కట్టాం. నీడ కట్టిన సంది కాత పూత మంచిగా ఉంది. కిందికి వెళ్ళి డ్రిప్ ఉంటుంది, మీదికి వెళ్ళి కూలింగ్ ఉంటుంది. ఎండ తగులుతుంది కానీ ఒక 30-35 అట్లా ఎండ ఉంటే ఒక 30 తగులుతుంది. ఒక 5% ఎండ తక్కువ తగులుతుంది కాబట్టి దానికోసము ఈ చీరలు కట్టడం జరిగింది. ఇది మాకు 2 ఎకరాలు అంటే ఒక 2-2.5 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడైతే రేటు 200 రూపాయలు నడుస్తుంది బాక్సు. ఇక మేమేమనుకుంటున్నామంటే ఒక 300-400-500 అట్లా పోతే మా డబ్బులు మాకు వస్తాయని మా ఆలోచన. ఇక ఎదుటి రైతులు ఇట్లా కట్టుకుంటే ఎండాకాలము మంచిగా ఉంటుంది, పంట పండుతుంది ఎండాకాలం. ఎక్కడైతే చీర కింద నీడకున్న దానికి పూత కాత మంచిగా ఉంది. ఏదో ఇప్పుడు వచ్చేది మేలో ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు అందరు రైతులు ఇస పెడతారు కాబట్టి మేము నీడ కట్టినాం, అది ఉంటుంది కాబట్టి ఏమన్నా డబ్బులు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇక దిగుబడి సంగతి ఇంకొక 10-15 రోజులల్లా స్టార్ట్ అవుతుంది.
పెట్టిన తోట సురుకు తలిగి మాడిపోయి అందరు ఇసబెట్టేస్తారు. అదే మా తోట వస్తుంది కాబట్టి మాకు పైసలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మేము దానికి చెట్టుకు డ్రిప్ ఉంది, పేపర్ ఉంది, మల్చింగ్. అదేంటంటే మేము టైవాన్ పంపుతోని దానికి మందు ఎక్కిస్తాం. ఒక డ్రమ్ములో కలుపుతాము, డ్రమ్ములో మందు కలిపి ఛార్జింగ్ పంపు చాలు చేసి అది చెట్టుకు ఈ వాటర్ పోతుంది కదా, ఆ వాటర్ని చాలు చేసి అందులో ఇసబెట్టేస్తాం. పురుగు ఎండాకాలం అంత ఉధృత ఎక్కువ ఉండదు, వర్షాకాలం ఎక్కువ ఉంటుంది, వాన కూలింగ్ ఉంటుంది కాబట్టి పురుగు జర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఎర్రది నల్లి అని వస్తుంది, ఎర్ర నల్లి అంటే దానికి లాల్ కోడి అంటారు. అయితే ఆ లాల్ కోడి వస్తే ఏమైందంటే బూడిది కలర్ అయితే చెట్టు, దానికి ఏం చేయాలంటే మనము చూసి మందు కొట్టుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే 4-5 రోజులకు ఒకసారి పురుగు మందు, ఒకసారి ఎక్కువ రేటు, ఒకసారి తక్కువ రేటు, పూతచ్చడి మందు, బోరాను, కాల్షియము అన్నీ ఇడుస్తాం దానికి తోటకు. అట్లా ఇడిస్తే మంచిగా కాయలు బాగా పెద్దగా అవుతాయి, గట్టిగా ఉంటాయి. ఇప్పుడు బోరాను, కాల్షియం ఇడిస్తే ఏమవుతుందంటే కాయలు అనేటివి గట్టిగా ఉంటాయి, మెత్తగా పడే ఎండకు. మరి ఇంకొకటి ఏంటంటే కాయలు సైజు పెద్దగా కావాలంటే తోడ మందు ఒకరోజు తప్పి ఒకరోజు మందు డ్రిప్పులో ఇడుస్తాం తోటకు. అడుగు మందే కానీ అది నీళ్ళల్లో కలిపేది, వాటర్లో కలిపి మనం ఛార్జింగ్ పంపులు వేసి వదులుతాం. చీరలు ఇప్పుడైతే మాకు శ్రీరామ రక్ష లెక్క కాపాడుతున్నది మా తోటకు. మాకేందంటే గవర్నమెంట్ మాకు ఏదైనా సబ్సిడీ కానీ ఇది పాల్ హౌస్ లాగా ఏదన్నా ఇయ్యగలరని మాకు కోరుతున్నాం. ఇటువంటి ఆలోచన అందరు రైతులు చేయాలని అనుకుంటున్నాం. టమాటా పండిస్తాము. ఇది చీరలు ఎండకు బాగా ఖరాబ్ అవుతున్నది, పైన చీరలు కట్టినాము. చీరలు కట్టింది బాగుంది, చీరలు కట్టింది పూత రాలే, ఏం రాలే. చీరలు కడితే నీడకు కాయలు మంచిగా ఉన్నాయి, పూత మంచిగా ఉంది. మార్కెట్లో 200-250 పోతుంది. మాకు ఒక 300-400 వస్తే బాగుంటుందని ఆశ. అవుతుంది 300 దాకా పోతే గిట్టుబాటు అవుతుంది. సమ్మర్లో ఏంటంటే అందరూ చెట్లు పెట్టేస్తారు, మేము చీరలు కట్టినాం కాబట్టి ఉంటుందని ఆశతోటి ఇది చేస్తున్నాం. ప్రభుత్వం మాకేమైనా పాలి హౌజులు అసలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. టమాటా చెట్లు పెట్టినాము. మళ్ళీ ఇంతకుముందు కొత్తిమీర అనుకుంటేవి, దాంట్లో టమాటా చెట్లు పెడితే బాగా అయినాయి. ఇప్పుడు నీడ కట్టినాం, కట్టెలు కట్టి నీడ చేసినాం. మళ్ళీ 2 ఎకరాలు టమాటా పెట్టినాం. మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే బాగా. ఇప్పుడైతే కాయలు ఉన్నాయి. ముంగట రేట్ ఏం అంతా వాజీబు ఉన్నది, ఇప్పుడు ఏం లేదు రేట్. తోట మంచిగా ఉంది, బాగుంది. ఇంతకుముందు కొత్తిమీర వేసి ఉంటుంది, అప్పుడు మేము కట్టినాము. నీరుడు కట్టలేకుంటాం కదా, దెబ్బ కట్టినాము. చీరలు కట్టి మంచిగా కట్టెలు కట్టి నీడ చేసినాం. ఇప్పుడైతే బాగున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 38 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 26 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తర్వాత పంట త్వరగా కోలుకొనుటకు యూరియా 1% లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణం 1% పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి. పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి.
అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగుళ్లు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ 0.4 గ్రాములు ప్లస్ ట్రిప్లాక్సిస్ట్రోబిన్ లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడికాయ కోతకు 15 రోజుల ముందుగా నీటి తడులు అందించడం నిలిపివేయాలి. తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో తోటలను శుభ్రంగా ఉంచవలెను. పండు ఈగ సోకిన కాయలను, పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. 10,000 ppm వేప నూనెను పిచికారీ చెయ్యాలి. పండు ఈగ ఎరలను ఎకరాకు 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు, తేనెమంచు పురుగు కారణంగా మసి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తోట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎకరానికి 40 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. పూమొగ్గ దశలో ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్లస్ అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు ప్లస్ హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.